school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రగిరి వారిపల్లికి చెందిన పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి కుమారుడు బండ్ల యోధాన్స్ రెడ్డి జన్మదిన సందర్భంగా హెచ్ఎం సుమలత బండ్ల రంగనాథం రెడ్డి సమక్షంలో వారి చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి, ప్యాడ్, పెన్నులు, స్కేల్ పంపిణీ చేశారు. పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి మాట్లాడుతూ మా కుమారుడు బండ్ల యోధాన్స్ రెడ్డి జన్మదినం సందర్భంగా మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలను సాధించవచ్చని తెలియజేశారు. చదువుతోనే ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి నేటి నుంచి ఉన్నత ఆశయాన్ని నిర్దేశించుకోవాలన్నారు. మొగరాల హెచ్ఎం సుమలత మాట్లాడుతూ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని చదివిన పాఠశాలను గుర్తుపెట్టుకుని వారి జ్ఞాపకార్థంగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఇవ్వడం, పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునివ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఈ అబ్బాయి సందర్భంగా హ్యాపీ బర్త్డే టు బర్త్డే చెప్పండి. వచ్చారు కదా టీవీఎస్ సార్ అనేసి మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్కి 10th క్లాస్ వాళ్ళకి ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఆ సార్ వాళ్ళ క్లాస్మేట్ సార్, వాళ్ళ అబ్బాయి దిలీప్, వీళ్ళిద్దరు కూడా ఈ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులు. సో ఈ విధంగా ఈ పాఠశాలలో చదువుకొని పోయి ఈ మొగరాల గ్రామంలో నేను వచ్చినప్పటి నుంచి ఇంత చేసినటువంటి విలేజ్ నేనైతే సర్వీస్లో చూడలే. అంటే స్కూల్లో చదువుకొని పోయి పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తా ఉన్నారు, కానీ మళ్ళీ వచ్చి ఆ స్కూల్లో మేము చదివాము, అక్కడున్న విద్యార్థులకి మనం ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక సదుద్దేశం అనేది ఈ గ్రామ ప్రజలకి చాలా ఎక్కువ. ఇలా పల్లికి ఒక చిన్న దాని మీద పోయిన ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వాళ్ళు చదవడానికి పాతకాలంలో వీళ్ళందరూ చాలా కష్టపడి ఉంటారు. 10 రూపాయల డబ్బు కోసం కానీ హ్యాపీ ఇప్పుడు పంపించే
కూడా ఈ విధంగా ఫ్యూచర్లో పాఠశాలకు విద్యార్థులకి సేవలు చేయాలి, సొసైటీకి సేవలు చేయాలి అనే సేవ వేరు, జాబ్ వేరు. అది గుర్తుపెట్టుకోండి. సేవ అనేది నిస్వార్థంగా ఉంటుంది. అతను మనకు అది నీకు ఇచ్చిన దానివల్ల తనకేమీ రాదు. ఇప్పుడు మేమైతే అది జాబ్, అది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు కూడా ఎదిగిన తర్వాత ఈ పాఠశాలకు ఏదో ఒకటి చేయాలి. మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నేను అడగంగానే యాక్సెప్ట్ చేసిన మేడంకి, విద్యార్థులందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఈరోజు మా బాబు పుట్టినరోజు ఒకటైతే మీ అందరితో కలవడం, కూర్చోవడం, మీకు మంచిగా మాట్లాడడం అనేది ఒక అదృష్టంగా తల్లిదండ్రులు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. మీరంతా మంచిగా చదువుకొని నాకన్నా మంచి స్థాయికి వెళ్ళి మళ్ళీ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలా. అలాగే మీకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏ అవకాశం వచ్చినా వదులుకోవద్దండి, కష్టంగా చదవద్దండి, ఇష్టంగా చదవండి. మంచిగా రాంది ఆలోచించి 1-2 సార్లు రాయండి. ఎటువంటి రాలేదనేసి నిరుత్సాహపడకుండా ఆలోచించి గుర్తు తెచ్చుకొని మీ ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని 10 రకాలుగా ఎగ్జామ్ మంచిగా భయపడకుండా చాలా జాగ్రత్తగా రాసి ఈ యొక్క మొదటి మెట్టుని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే మీ జీవితానికి తిరిగి ఉండదు. ఎటువంటి డౌట్ వచ్చినా ఈ ఉన్న 1 వీక్ 10 డేస్ కొద్ది కాన్సన్ట్రేషన్తో మీరు వెనకబడిన ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ మీ టీచర్స్ని ఎంక్వైరీ చేసి దాన్ని రెక్టిఫై చేసుకొని మంచిగా చదువుతారని, మీకు మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ